హలో ఎవ్రీవన్, నేను మీ స్వప్న సుకూరి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన అంశం కేరళ బడ్జెట్ 2026-27. కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ చారిత్రాత్మకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు కేరళలో ఏదైతే ఉందో ఉచిత విద్య, అది 12వ తరగతి వరకు ఉన్నదన్నమాట. ఇప్పుడు దాన్ని కాస్త డిగ్రీ వరకు చేశారన్నమాట. అంటే ఇప్పుడు కేరళలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి డిగ్రీ వరకు ఉచిత విద్య అనేది ప్రవేశపెట్టినట్టు కేరళ బడ్జెట్లో రూపొందించారు. అయితే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ నిలుస్తుందన్నమాట. అంటే అండర్ గ్రాడ్యుయేట్ వరకు ఉచిత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఇప్పుడు మన దేశంలో కేరళ నిల్వనున్నది. ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రభుత్వ కాలేజీలు అండ్ ఏడేడి కాలేజీలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. అయితే ఇప్పటి వరకు +2 వరకు ఉచిత విద్య అని ఉండేది. ఇప్పుడు డిగ్రీ వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేశారన్నమాట. ఇప్పటి నుంచి కాలేజీలో డిగ్రీ వరకు చదువుతున్న పిల్లలకు, ఏడేడి కాలేజీలో చదువుతున్న పిల్లలకు ట్యూషన్ ఫీజు అనేది మాఫీ చేశారు. ఇదే కాకుండా పిల్లలకు ప్రమాద బీమా, అలాగే స్కాలర్షిప్లు, హాస్టల్స్ ఇవన్నీ ఫ్రీగా ఇవ్వడానికి ప్రభుత్వం బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది. ఇందుకు గాను అయితే మొత్తం బడ్జెట్‌లో విద్యా వినియోగానికి 677.11 కోట్ల అదే మొత్తం అనేది ఖర్చు పెడుతున్నారు. అయితే దీంట్లో 3067 కోట్లు ట్యూషన్, అంటే డిగ్రీ వరకు ఉన్న ట్యూషన్ ఫీజులకి, మిగతావి హాస్టల్స్‌కి, అలాగే సౌకర్యాలకి కేటాయిస్తారన్నమాట. అయితే ఇక్కడ ప్రమాద బీమా కూడా ఉంది స్టూడెంట్స్కి. ఆ ప్రమాద బీమా కింద 38.72 కోట్లు ఇక్కడ వాళ్ళు ఖర్చు పెట్టడానికి కేటాయించారన్నమాట. అయితే దీనివల్ల లాభం ఏంటంటే, ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో, ఎవరైతే చదువుకోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఈ పథకం అనేది ఎంతో యూజ్ఫుల్ అవుతుందని ప్రభుత్వం చెప్తుంది. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ పథకం అనేది సహాయపడుతుందని అక్కడ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఒక రాష్ట్రంలోనే కాదు, ఇలాంటి ఉచిత విద్య అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తే డ్రాప్ అవుట్స్ కానీ, అలాగే ఏదైనా చదువుకునే పరిస్థితిలో ఉండి డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్న పేదవారికి ఇలాంటి అవకాశాలు అనేది ఉపయోగపడతాయి. అలాగే విద్య ఒకటే కాదు, వైద్యం కూడా ఇలానే అన్ని రాష్ట్రాల్లో వైద్య అనేది ఫ్రీగా ఇచ్చి, మిగతావి ఏమి ఇవ్వకున్నా కానీ